హాయ్ గైస్! మనకి 'బాలకృష్ణ' గారు కొత్త సినిమా సైన్ చేశారనమాట. ఈ సినిమాకి 'మైత్రి మూవీ మేకర్స్' ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ వచ్చి 'వివేక్ ఆత్రేయ' అనమాట. అయితే ఈ స్టోరీని యాక్చువల్‌గా 'రజనీకాంత్' గారికి వినిపించారట. మరేమైందో మనకు తెలీదు గానీ ఇంకా క్లారిటీగా 'రజనీకాంత్' గారి నుండి 'బాలకృష్ణ' గారికి ఈ స్క్రిప్ట్ అనేది సజెస్ట్ అయింది. 'బాలకృష్ణ' గారైతే ఓకే చేశారనమాట. గతంలో మనం చూసుకున్నట్లయితే 'బాలకృష్ణ' గారు 'మైత్రి మూవీ మేకర్స్' ఇద్దరు కాంబినేషన్‌లో 'వీరసింహారెడ్డి' సినిమా రిలీజ్ అయింది. సంక్రాంతికి చాలా పెద్ద హిట్ అయింది. అలాగే 'వివేక్ ఆత్రేయ' మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు 4 సినిమాలు తీశారు. 4 సినిమాలు ఒక 'అంటే సుందరానికి' నాని గారితో చేసిన సినిమా అయితే కొంచెం యావరేజ్ అనమాట. మిగతా 3 పెద్ద హిట్‌లనమాట. 2010లో 'శ్రీ విష్ణు' హీరోగా మనకి 'మెంటల్ మదిలో' సినిమా చాలా పెద్ద హిట్ అయింది. దాని తర్వాత 'బ్రోచేవారెవర్రా' సినిమా తీశారు. అది కూడా 'శ్రీ విష్ణు' హీరో. అది కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టరు. అలాగే 'అంటే సుందరానికి' జస్ట్ యావరేజ్ గాని 'నాని' గారితో మళ్ళా 'నాని' గారితోనే అదే 'సరిపోదా శనివారం' తీశారు. అది కూడా చాలా పెద్ద హిట్. సో, ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటదన్నది ఫ్యూచర్‌లో మనం చూద్దాం. అలాగే మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్‌తో అందరికన్నా ఫాస్ట్‌గా మీ ముందుంటాను. థాంక్ యూ. లవ్ యూ గైస్.